హలో ఎవ్రీవన్. ఇంకా మార్నింగ్ అనమాట. లేచేసి ఇంకా బయట అంతా చిమ్మేసి నీళ్ళు చల్లేసి ముగ్గు వేసేసాను. అసలు ఫుల్ ఎండ వచ్చేస్తుందండి. అసలు వెయ్యాలని కూడా అనిపించట్లేదు. చాలా అసలు వల్ల అవ్వట్లేదు. చాలా బేజారు అయిపోతుందండి అసలు ఈ ఎండల వల్ల. ఇంక సరేలేని వాషింగ్ మిషన్కి కూడా బట్టలన్నీ వేసేసేయాలి. అవన్నీ వేసేసి ఇంకా తొందరగా వర్క్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అంటే బాగా అంటే 10:30, 11 అయ్యే లోపల టిఫిన్ సెక్షను, వంట సెక్షను అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. లేదంటే అస్సలు ఉండలేకపోతున్నామండి. వంట రూమ్లో అయితే చెమట్లకు కారిపోతున్నాయి అన్నమాట. ఇంకా పిల్లలు అంటారా, అస్సలు రూమ్లో నుంచి అయితే బయటికి రావట్లేదు. కొంచెంసేపు బయటకు వచ్చి ఆడుకోండి అన్నా కానీ వాళ్ళు ఆ సెగకు అస్సలు రావట్లేదు, రూమ్లోనే ఉంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా స్కూల్స్ కూడా రీఓపెన్ దగ్గరికి వచ్చేస్తున్నాయండి. ఇంకా అన్నీ అయిపోతున్నాయి. ఇంకా కొన్ని సామాన్లు అవి కూడా కావాలి పిల్లలకు కూడా, కొన్ని స్టేషనరీ అవి స్కూల్కి అన్నీ కూడా తీసుకురావాలి అని అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ స్ట్రాంగ్గా ఒక టీ తాగేస్తున్నాను. తాగేసి ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటే ఇంకా పోస్ట్ మ్యాన్ పిలిచారనమాట బయట. ఇంకా చూస్తే గ్యాడ్సెన్స్ నుంచి అయితే లెటర్ వచ్చిందండి. పిన్ వస్తుంది కదా మామూలుగా ఎంటర్ చేయడానికి, ఆ పిన్ అయితే వచ్చిందనమాట. నేను అప్లై చేసి 1 వీకే అవుతుందన్నమాట. అడ్రస్ వెరిఫికేషన్ అప్లికేషన్ అని అడుగుతుంది, అప్లై చేయమంటుంది అనమాట, మెయిల్ వస్తుంది. ఇంక సరేలేని 1 వీకే అయింది. ఒక 3 వీక్స్ పడుతుంది మామూలుగా పిన్ రావడానికి. అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. దాని గురించి కూడా మర్చిపోయాను. కానీ వచ్చేసరికి భలే హ్యాపీ అయిపోయింది. ఏముందిలేండి, సంవత్సరం నుంచి చేస్తుంటే ఇప్పటికి అయిందనమాట. మోనిటైజేషన్ అయ్యి పిన్ అనేది ఇప్పటికి వచ్చింది. ఎనీవే హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. అంటే మన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది అనిపిస్తుంది. ఇంకైతే పిల్లల్ని ఇద్దరిని తీసుకొని సరదాగా సాయంత్రం అండి, ఇది 5 అలాగైందనమాట టైము. ఎండ టైంలో మటుకు అసలు బయటికి రావట్లేదండి, అసలు అవ్వట్లేదనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కొన్ని సామాన్లు అండి, అంటే ఎక్కువ నేను పప్పులు అవేమి అలాంటివేమి తీసుకోను, కానీ ఇవి లిక్విడ్స్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్కి ఏరియల్ లిక్విడ్, కంఫర్ట్, ఇంకా డెటాల్, లైజాల్ ఇలాంటివన్నీ అన్నమాట. హ్యాండ్ వాష్, సోప్స్, డిటర్జెంట్ ఇవన్నీ మామూలుగా అన్నీ తీసుకుంటాను బల్క్గా అండి. ఒకసారి తీసేసుకుంటే ఒక 2-3 మంత్స్కి అవి అయితే ఇంక ఉండిపోతాయి ఇంట్లో. మిగతా సామాన్లు పైవన్నీ మాకు ఇంటికాడే షాప్ ఉంది కాబట్టి అక్కడే తీసుకుంటాను. అవన్నీ అవసరమైనప్పుడే డీమార్ట్కి వస్తానన్నమాట. మామూలుగా రానండి 90%. ఇవన్నీ అవసరము. ఇంకా బయట కొనాలన్నా చాలా రేట్ అవుతాయి. ఇక్కడైతే మనకి కొంచెము ఆఫర్ ఉంటాయి కదా, అవన్నీ చూసి తీసుకుంటానన్నమాట. ఇంకా వచ్చాను కదా అని ఈ కప్పులు ఇవన్నీ చూస్తున్నాను. కొనలేదులేండి, జస్ట్ మా పాపకు చూపిస్తున్నాను అనమాట. ఏది కూడా తొందరపడి కొనండి, నాకు ఎందుకు ఇంట్లో అవసరం లేదు ఆలోచిస్తానమాట. ఇది అవసరమా లేదా, ఇంట్లో ఉండేవి సరిపోతాయి కదా, ఎందుకులే అనుకొని అవి కొన్నానమాట కొన్ని. ఇంకా సరే అని చూస్తూ ఉంటే ఇక్కడ చిన్న స్నాక్ ట్రేలా కనిపించాయి అనమాట. ఇంకా మా పాప అయితే 39 రూపీస్ మమ్మీ భలే ఉన్నాయని చెప్పాయి. కొంచెం డెకరేటింగ్ ఐటమ్స్ లాగా అనమాట. చాలా క్లాస్గా అనిపించాయి అనమాట. అవి 39 రూపీసే మమ్మీ, తీసుకో మమ్మీ అంటే సరే బాగున్నాయి కదా అని చెప్పి అవి స్నాక్ ఐటమ్ లాగా టిఫిన్ తినేదానికి బాగుంది. ఆ టైప్లో లేవులేండి అసలు ఇంట్లో ఏమి. పిల్లలకి టిఫిన్గా ప్లేట్లు కూడా మామూలుగా ఉన్నాయన్నమాట. సరేలే అవి ఒక 3, మళ్ళీ ఇవి ఉన్నాయి కదా ఇవి లీఫ్ టైప్లో, ఇవి ఒక 2 తీసుకున్నాను. కొంచెం యూట్యూబ్లో కూడా డెకరేషన్గా చూపించచ్చు కదా అని తీసుకున్నాను, మెయిన్ పాయింట్. ఇంకా అవి కూడా రేటు తక్కువ కాబట్టి నేను అసలు మామూలుగా ఎక్కువైతే అసలు అవి కూడా పక్కన పడేస్తాను. 39 రూపీసేనండి, చాలా బాగున్నాయి అసలు. క్వాలిటీ కూడా హోటల్స్కి వెళ్తే పెట్టిస్తారు కదా మంచూరియా అలాగని బాగా డెకరేట్ చేసి అలా అనిపించింది. మా పాప అయితే ఇంకా ఇవి చూడు ఇవి తీయ అంటుంది. ఏమి వద్దమ్మా, అసలు ఏం తీయొద్దు, అక్కడ పెట్టి అని చూడు కావాలంటే అన్నీ అని మా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. భలే ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వస్తే ముట్టుకు. అది నాకు హ్యాపీ అనమాట. సూపర్గా అన్నీ తిరుగుతూ ఉంటారనమాట. అన్నీ ఒక్కొక్క ఐటమ్ చూసుకుంటూ అలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఏంటంటే స్కూల్స్కి పెన్స్, బుక్స్ నోట్ బుక్స్ ఏం తీసుకోలేదు, స్కూల్లో ఇచ్చేస్తారు బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ. ఇంకా అరేజర్స్, పెన్స్, బ్లాక్ పెన్స్, ఇంకా బ్లూ పెన్స్, ఇంకా పైన స్టేషనరీ ఉంటాయి కదా అన్ని, గమ్ము, ఇంకా ఫెవికాల్ ఇవన్నీ అనమాట. చిన్నవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా అంటే కొంచెం ఆఫర్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే గమ్ము కూడా మనకి 10 రూపీస్ బయట ఉంటుందండి, ఇక్కడ 9 రూపీస్ అనమాట. అందుకని అది కూడా ఎందుకు పోవాలి, వచ్చాం కదా అని అలాంటివన్నీ పిల్లలకు సంబంధించినవన్నీ తీసేసుకున్నానండి. ఇంకా బయటకి ఏమి పని లేకుండా అన్నీ తీసేసుకున్నాను. ఇంకా బాక్సెస్ కూడా పెన్ బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను, చెరొకటి. బాటిల్స్ ఒక 2 తీసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి కానీ కొత్తగా 2 ఉంటాయి కదా అని తీసుకున్నానండి. ఇంకా అవి అనమాట. ఇలాగ ఆ షాపింగ్ అంతా చేసేసి
ఇంకా అంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. 8 అలాగ అయిపోయింది. ఇంకా అవన్నీ చూసుకొని ఇంక బిల్లు కాడైతే ఫుల్ జనాలు, అసలు వల్ల అవ్వలేదు. ఇలాగ అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఒక్కోటి ఎంత కాస్ట్ పడింది అనేది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవి చూసారు ఎంత బాగున్నాయో, గాజువి స్టోరేజ్ లాగా. అంత నాకైతే భలే నచ్చాయి అనమాట. కానీ తీసుకోలేదండి. అవన్నీ ఎందుకు, ఇప్పుడు మనకి ప్లేస్ లేదు పెట్టుకునేదానికి, అంటే కిచెన్లో ప్లేస్ లేదు. ఇంకా కొంచెం మాదేంటంటే ఇరుకిరుగ్గా ఉంటుంది హౌస్. ఇంకా అవన్నీ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు కాదు, మనకి ఓన్ హౌస్ తీసుకున్నప్పుడే, మనకంటూ ఒక ఇల్లు ఏర్పడినప్పుడు ఇలాంటివన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి, మన కిచెన్లో కానీ మన ఇంట్లో కానీ అని డిసైడ్ అయిపోయాను అనమాట. మా పాపకు కూడా అదే చెప్తున్నాను. చూడు కుసుమ, అన్నీ మైండ్లో పెట్టుకొని మనం అప్పుడు తీసుకుందాము, ఇప్పుడు అన్నీ చూసుకుంటూ పోదామని చెప్పి అలాగే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అదండి, మీరు కూడా చూసేసేయండి ఎలా ఉందో అంతా.
ఓకేనండి. ఇంకా అలా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ అయిపోయింది. 8:00 అయిపోయిందనమాట. ఇంకా హడావుడిగా ఇంటికైతే బయలుదేరాము. సో ఈ వీడియో మీకు నచ్చిందా? చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.